సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా? ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించినప్పటికీ ఈ వివాదానికి ఎందుకు తెరపట్టం లేదు? సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ నేతగా డిమాండ్ చేసిన కేసీఆర్ సీఎం అయ్యాక ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సెప్టెంబర్ 17 మరోసారి తెలంగాణ రాజకీయ వర్గాల్లో వాడి వేడి చర్చ రాజేసింది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా అని ఎడతెగని చర్చ జరుగుతోంది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం మరో 13 నెలలు నిజాం పాలనలో ఉండిపోయింది. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలవగా మిగిలిన 8 జిల్లాల తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. పాత హైదరాబాద్కు చెందిన మరాఠా, కన్నడ జిల్లాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17ను లిబరేషన్ డేగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలోనూ విమోచన దినాన్ని జరపాలని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్ అప్పట్లో డిమాండ్ చేసింది. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మాత్రం సెప్టెంబర్ 17 అంశాన్ని విస్మరించింది. ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి, లేకపోతే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానం ఒప్పందం ప్రకారం ఇండియన్ యూనియన్లో కలవలేదని, హైదరాబాద్ రాజు నిజాంను భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారానే లొంగదీసుకుందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ ప్రజలు విముక్తిని కోరుకున్నారని, భారత సేనలతో తలపడలేక నిజాం లొంగిపోయారని, అందుకే అది విలీనం కాదని విమోచన దినమే అనేది బీజేపీ వాదన. సైన్యానికి పంపిస్తే 3 రోజుల తర్వాత నిజాం అతడు సరెండర్ అయినాడు. కానీ బలవంతమని ఒకవైపు మాట్లాడతారు, ఇంకోవైపు విద్రోహం అని మాట్లాడతారు. అదే మనుషులు ఇది విముక్తి లేదా అని అంటే విముక్తి అనేటువంటి పదమే లేదు అని ఇంకొక ఆయన మాట్లాడతారు. ఈరోజు గోవా స్టేట్ని గోవా విముక్తి దినమని పాటిస్తున్నారే. సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాజు నిజాం లొంగిపోయినప్పటికీ ఆయనను కేంద్రం రాజు ప్రముఖ గుర్తించిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. విమోచనమనే బీజేపీ వాదనతో విభేదిస్తున్న కాంగ్రెస్ విలీన దినంగానే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. డెఫినెట్గా ఇట్స్ ఏ హిస్టారిక్ డే, రైట్. గతంలో మేము చేయనప్పుడు మనం పదే పదే చేయమని విమర్శించిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు చేయరు? కేవలం దీనికి ఒక రాజకీయ లబ్ధో, ఒక అవకాశవాదము. మేము గతంలో కొన్ని విషయాలు జరిగినాయి, ఇప్పుడు అది వెనక్కి తోడుకొని అవన్నీ మాట్లాడడం అనవసరమని భావిస్తున్నాం. బట్ ఈ విషయంలో మేము గతంలో చేయని మాట వాస్తవం. ఆ రోజు కేసీఆర్ గారు డిమాండ్ చేశారు, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదో వాళ్ళు సంజాయిషి చెప్పాలి. ఓకే, అంతకంటే నేను మాట్లాడడం మంచిగా ఉండదు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వామపక్షాలు కూడా విలీన దినమే అంటున్నాయి. సిపిఐ, ఎంఎల్ పార్టీలు మాత్రం విద్రోహ దినమంటూ కొత్త భాష్యం చెబుతున్నాయి. నిజాంకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన తర్వాత కూడా 1951 వరకు సాగింది. సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికే భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్యకు పాల్పడిందనేది మార్క్సిస్ట్ లెనినిస్టుల ఆరోపణ. భారత సర్కారు సైనిక చర్యకు దిగకపోతే హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి ఉండేదని, అందుకే తమ దృష్టిలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినమే అంటున్నాయి ఎంఎల్ పార్టీలు. విద్రోహం, విమోచనమనే వాదనల్లో రాజకీయ కోణం ఉండగా విలీనమనేదే సాధారణ జనాభిప్రాయమని కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలంటున్నాయి. ఆగస్టు 15ను దేశ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నందున అలాంటి పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ విముక్తి ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించాలనేదే ప్రజాభిష్టం. సునీల్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.